గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు అయితే ర్యాపిడోస్ చేద్దామని ప్లాన్ చేసిన. టైం వచ్చేసి 11:29 అవుతుంది. ఫస్ట్ రైడ్ వచ్చింది తార్నాక. సో వెళ్ళిపోదాం. ఈరోజు మొత్తం ర్యాపిడో చేద్దాం. చూద్దాం ఎంత వస్తే ఏం లేదనేది అమౌంట్. ప్రజెంట్ అయితే ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది కస్టమర్ది. ఫస్ట్ రైడ్ ఈ ఛాలెంజ్ తీసుకున్నా కదా, ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెట్లయితుందో ఈ వారం మొత్తం. సో ప్రజెంట్ అయితే నేను ఇందాకనే బయటకు వచ్చిన ఇంట్లోంచి. 11 అవుతుంది, 11:31 అవుతుంది. సో ఈ వీక్ అయితే ఒక 10,000 చేద్దామని నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. సో చేద్దాము. డైలీ మనకు మినిమం ఒక 1,500 అన్నట్టు చేస్తే మినిమం 10,000 చేంజ్ అట్లా మనకు 1 వీక్కి టార్గెట్ అనేది అవుతుంది. సో అకార్డింగ్ టు దట్ మనం ప్లాన్ చేసుకుందాము. డైలీ అయితే మనం చేద్దాము. సో ప్రజెంట్ అయితే వచ్చిన బయటికి ర్యాపిడో చేద్దామని చెప్పేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి ఎంత తీసుకున్నా అంటే, ఒక్క నిమిషం మీకు చెప్తా. ఇప్పుడే తీసుకున్న, యాక్టివ్లో ఉంది ప్రజెంట్. 1,050 రూపీస్ది తీసుకున్నా. 99 రూపీస్ పడింది నాకు. 1,050 రూపీస్ వరకు మనకు వీడు కమిషన్ ఏం కట్ చేయడం అనమాట ర్యాపిడో. సో చూద్దాం. ఒకవేళ 1,050 అయిపోయిన తర్వాత కావాలంటే మనం ఇంకొకటి 300 ఉంది, ఇంకొకటి అది కావాలంటే తీసుకుందాము. అయితే తిరిగి మనం ఒక 1,500 అయితే చేద్దాం. వీక్ అయితే 10,000 ఛాలెంజ్ ఉంది. సో డైలీ ఈరోజు నుంచి వీడియోస్ వస్తాయి. సో కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. ఇప్పుడైతే రైడ్ వచ్చింది ఒకటి, జేబిఎస్ ప్యారెడ్ గ్రౌండ్ దగ్గరికి. పికప్ అయితే 1.3 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ రైడ్ అనమాట ఇది నాది. అంటే ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్లో యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఓకే మేడం, వస్తాను. 4166 మేడం. ఓకే, కూర్చోండి. ఒక్క నిమిషం. 100 అయింది ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ. All the best. థ్యాంక్ యూ మేడం. Happy for the ఫ్యూచర్. future also and today also. థ్యాంక్ యూ. 100 వచ్చింది ఫస్ట్ రైడ్. యాక్చువల్గా 100లో 11 రూపీస్ కమిషన్, 0. 11 రూపీస్ కట్టాల్సింది 0. ఏం కట్టాలి, ఓన్లీ 7 రూపీస్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయింది అంతే. ఇంకా 92 మనకు వచ్చింది. ఓకే, రైట్స్ వస్తున్నాయి. ఎల్బీ నగర్ మెట్రో. గాయస్ ఇక్కడ లోపలికి వచ్చిన. సో రైట్ బదులు పార్సల్ ఇస్తున్నారు, తీసుకున్నా. ఎల్బీ నగర్ మెట్రో ఉంది అడ్రస్. 15 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా ఇక్కడ నుంచి. చూద్దాం. 16 ఉంది. జస్ట్ పార్సల్ ఇచ్చేయాలంతే. ఇంకా రైడ్ బుక్ చేసి పార్సల్ ఇచ్చినారు. సరే యాక్సెప్ట్ చేసేసిన. బైక్ ట్యాక్సీ, బైక్ బూస్ట్, బైక్ మెట్రో వీటికి కమిషన్ కట్ కాదు. సో మార్నింగ్ కూడా రైడ్స్ వచ్చినాయి పార్సల్కి, కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ బైక్ రైడ్సే తీసుకుందామని. ఇప్పుడు ఎట్లా మనకు బైక్ రైడే వచ్చింది, బైక్ రైడ్లో పార్సల్ వచ్చింది. మనకు అదే కదా కావాల్సింది. సో వెళ్తున్నా. ఇంకా ప్రజెంట్ అయితే 2.3 కిలోమీటర్స్ ఉంది ఈ రైడ్ ఎండ్ అవ్వడానికి. బాగుంది నైస్. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. కస్టమర్కి పార్సల్ ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. కార్ రైడ్ సెట్. వనస్థలిపురం వచ్చింది కార్ రైడ్.
పార్సల్ ఇచ్చిందా? పార్సల్ ఓకే, సారీ అండి. చూద్దాం, ఇప్పుడైతే కొంచెం వెయిట్ చేద్దాము. సో ఏమన్నా రైట్ వస్తాయేమో తీసుకున్నాము. ఇక్కడైతే పైన చూపిస్తుంది 44 రూపీస్ కమిషన్ సేవ్ అయింది అన్నట్టు. మనం పెట్టింది అయితే 100 రూపీస్. ఎంత సేవ్ అవుతుందో లాస్ట్కి అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఆపుకుంటాను ప్రజెంట్ కొంచెం. చూద్దాం, ఏమన్నా రైడ్స్ వస్తే అప్డేట్ చేస్తాను నేను అప్పుడే. గాయస్, రైడ్ అయితే వచ్చింది MGBSకి. సో వెళ్ళిపోదాము, కస్టమర్ని పిక్ చేసుకున్నాము. అన్న బుక్ చేసినారా బైక్? మీరన్నా? ఏం పేరు? శివ. నేనే పోదామా? పోదాం దా. బస్ స్టాండ్ దా. అంతే 110 బ్రో. ఓటీపీ అమౌంట్ వచ్చేసి 74లో. 180 తీసేసుకోండి. కాదు బ్రో, ఎంత అయింది అమౌంట్? 74. ఓకే, 80 రూపీస్ తీసుకోండి. నాకు 100 ఇస్తే 100. ఎంత అనుకున్నావు బ్రో? 180 అనుకున్నాను. ముందు వాడ వేరే వర్క్లో అవి. ఓకే అయిటా బ్రో. ఓకే మరి, థ్యాంక్ యూ. గాయస్, రైడ్ అయితే వచ్చింది ప్రజెంట్ అక్కింపేట. సో వెళ్ళిపోదాం, కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాము. ఆగిన ఇక్కడ చాలాసేపు. రైడ్స్ వస్తున్నాయి కానీ యాక్సెప్ట్ చేస్తున్నాం అనే లోపల మన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారు. సో వెళ్ళిపోదాం. ఇది 5th రైడ్ అనుకుంటా. పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంది. రైస్ కస్టమర్ దగ్గరకు వచ్చేసిన 0907. అర్జెంటా? ఓకే అన్న. గాయస్, వచ్చేసిన లొకేషన్ దగ్గరికి, కస్టమర్ లొకేషన్ దగ్గరికి. ओके, थैंक यू बहुत. हाँ भैया, क्या नाम बोले चैनल का? मैं भी आता हूँ. आता हूँ. रिकॉर्ड हो रहा है अभी तो. वो देना है ना? खाली है. సూపర్కి వచ్చేసిన ప్రజెంట్ అయితే. ఛార్జింగ్ 5% ఉంది. కస్టమర్ దగ్గర పేమెంట్ తీసుకున్నాం. ఎంత అవుతుంది? రైట్, థ్యాంక్ యూ అన్న. ర్యాపిడో అయితే ఆఫ్ చేసిన. సో ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నా నేను. ఇంటికి వెళ్ళి ఏమన్నా తినేసి లైట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. సో స్టార్ట్ అయినాక మొత్తం ఎంత అయింది ఏం లేదు అమౌంట్ ఈరోజు నైట్ వర్క్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. డే 1 ఎర్నింగ్స్ ఎంత అయిందో ఈరోజు. గాయస్, ఇప్పుడే స్టార్ట్ అయినా మళ్ళీ రైడ్కి. 7:45 అవుతుంది టైము. సో తినేసిన, లైట్గా తినేసి ఛార్జ్ పెట్టుకొని ఫోన్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినా. అన్న ఓటీపీ చలో పిక్ చేసుకున్నాం. సరే, ఏం పేరు అన్న? जगदीश. రైట్, థ్యాంక్ యూ అన్న. అవునా, ఏమైనా ఉన్నా ఫోన్ చేస్తా. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓటీపీ 3570. ఓకే, కూర్చోండి మేడం. 36 మేడం. నేను ర్యాపిడో నేర్చుకుంటా టైం జాబ్ లేనప్పుడు.
నాకు ఆ కష్ట నష్టాలు తెలుసు. అచ్చా. అర్థమైందా? నన్ను తీసుకొచ్చా, అదే 10,000. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ సేవ్ చేసుకుంటా. చేసుకో. ఒకవేళ వైజాగ్ వచ్చిన ఫోన్ నువ్వు రా, అంతే. ఇంకేం వద్దు, మాట్లాడుకో. మందులో ఉన్నానని అనుకో. లేదు నేను అట్లా అనుకోవట్లేదు. ఎక్కేలేదు. ఓకే, నాకు కాల్ చేయి, నేను చూస్తాను. సరే ఓకే అన్న, జాగ్రత్త అన్న. కలుస్తా అన్న. ఇట్లా మంచి మంచి కస్టమర్స్ రేర్గా తగులుతుంటారు మనకి అన్న. నైస్. 66 రూపీస్ అయింది. 100 రూపీస్ పేమెంట్ చేసిన కస్టమర్. ఇప్పుడైతే చెర్లపల్లి దగ్గరే ఉన్నాను. చూద్దాం ఏమైనా రైడ్స్ వస్తాయి రావు. స్టేషన్ అయితే మంచిగా ఉంది, మొత్తం లైటింగ్ 29 రూపీస్, 85 రూపీస్, 97. సో గాయస్, ఇందాకే పార్సల్ ఇచ్చేసిన కదా, రైడ్ అయిపోయింది. సో ఇంకా ప్రజెంట్ అయితే టైం 10:46 అవుతుంది. 1310 రూపీస్ అయింది ఈరోజు అమౌంట్ అయితే. థ్యాంక్ యూ. కోల్డ్ ట్యాబ్లెట్ తీసుకున్నా ఇప్పుడే. సో కొంచెం ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేదన్నమాట ఈ క్లైమేట్ వల్ల. సో అందుకే ఈరోజు తొందరగా ఎండ్ చేస్తున్నాను. సో ట్యాబ్లెట్ తీసుకొని రమ్మన్నారు, సో అందుకే వెళ్తున్నా. టుమారో, రేపు ఈరోజుకైతే ఇక్కడికి ఎండ్ చేసేస్తా. టుమారో కొంచెం తొందరగానే స్టార్ట్ చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఈ లేట్ నైట్ వరకు చేయకుండా తొందరగా అయిపోయింది అనుకో, నేను తొందరగా వెళ్ళిపోయి నాకు కూడా కొంచెం వర్క్స్ ఉంటాయి కదా, అంటే లైక్ అదే ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, ఇంకా ఇంటివి ఏమైనా వర్క్స్ ఉంటే అవి చూసుకోవాలి, అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ మేనేజ్ చేయాలి. సో టుమారో నుంచి అయితే ప్రాపర్గా కంటిన్యూ చేద్దాం. సో ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ది లింక్ ఉంటుంది నా బయోలో. సో అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు ఫుల్ వీడియో. ఒకవేళ మీకు నచ్చితగిన ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. మరి టుమారో కలుద్దాం. బాయ్ బాయ్.